మెదక్ జిల్లా నిజాంపేట మండలం జడ్చెరువు తండాలో జాతీయ గ్రామీణ ఉపాధి పథకం నిధుల కింద 35 లక్షల వ్యయంతో నిర్మించి చేసే సీసీ రోడ్ల పనులను మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని, మెదక్ జిల్లాలో రైతులు పండించిన సుమారు 4,50,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసిందని చెప్పారు. కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో కరోనా కట్టడి చేసేందుకు ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని, తప్పనిసరిగా మాస్క్ ధరించాలని సూచించారు. అనంతరం రామాయంపేట మార్కెట్ కమిటీ డైరెక్టర్ మంగ్యానాయక్ కుమారుడి వివాహ విందుకు హాజరై నూతన వధువరులను ఆశీర్వదించారు. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చి రావడమే కాకుండా అనేక తెలంగాణ రాష్ట్రాన్ని ముందంజలో ఉంచడం కోసం అనేక సంక్షేమ అభివృద్ధి ఫలాలను కూడా ప్రజలకు అందిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మరి మొన్న యాసంగిలో 24 గంటల కరెంట్ ఇచ్చి, రైతు బంధు ఇచ్చి, అదేవిధంగా నీళ్లను కూడా సమకూర్చి రైతులందరూ కూడా పంటలు బాగా పట్టించుకోవాలనే ఉద్దేశం కొద్దీ సకాలంలో అన్ని అందించి మరి దాదాపు మన జిల్లాలో 4,50,000 మెట్రిక్ టన్నుల పంటను కొని చివరి గింజ వరకు కూడా కొని మరి వాళ్ళ రైతుల ఖాతాలో డబ్బులు కూడా వేయడం జరిగింది. మళ్ళీ ఖరీఫ్కు వానాకాలం పంట కోసం కూడా రైతు బంధు పైసలు పడతా ఉన్నాయి. నిన్నటి వరకు 10 ఎకరాలు ఉన్న వాళ్ళందరికీ కూడా డబ్బులు పడిపోయినాయి. ఇవాళ నుండి 20 ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా డబ్బులు పడుతూ ఉన్నాయి. అంటే ప్రతి ఒక్క రైతు కూడా రైతు బంధు తీసుకొని మరి ఎరువులు విత్తనాలు సకాలంలో తీసుకొచ్చుకొని పంటలు పండించుకోవాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. దానికి అనుగుణంగానే ఖరీఫ్కు కూడా రైతు బంధు, అంటే ఇంత కరోనా కాలంలో ఆర్థికంగా రాష్ట్రానికి కష్టం ఉన్నప్పటికీ కూడా ఎక్కడ ఎటువంటి పథకానికి కానీ ఇబ్బంది లేకుండా పేదవారికి ఆర్థిక స్వావలంబన కల్పించడం కోసం గౌరవ కేసీఆర్ గారు కృషి చేస్తూ ఉన్నారు. మరి కరోనా కట్టడి కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా మన మెదక్ జిల్లాకు సంబంధించి -1% ఉంది కరోనా. కానీ అందరూ జాగ్రత్తగా ఉండండి, లేదు కదా అని చెప్పేసి మళ్ళీ మాస్క్ ధరించకుండా నిర్లక్ష్యం చేయొద్దు. దయచేసి అందరూ కూడా మాస్కులు ధరించండి, డిస్టెన్స్ పాటించండి. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా దావతులు ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండండి. సాధ్యమైనంత వరకు కొద్ది మందితోనే ఫంక్షన్లు చేసుకునే విధంగా చేయండి. అదే ఎందుకంటే మళ్ళీ దీన్ని పెంచుకోవద్దు, మనమే నియంత్రించుకోవాల్సిన అవసరం ఉంది. మళ్ళీ రాష్ట్రానికి ఇబ్బంది వచ్చే పరిస్థితులు ఉంటాయి, ప్రాణాపాయం కలిగే పరిస్థితి ఉంటుంది. వచ్చేది వర్షాకాలం, డయేరియా లాంటి వ్యాధులు కూడా వస్తాయి. కరోనా డయేరియా కలిస్తే మరి ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే గ్రామాలను బాగు చేయడం కోసం గ్రామాల్లో అనేక సౌకర్యాలు కూడా కల్పించడం జరిగింది. మరి ఎందుకంటే గ్రామాలు పరిశుభ్రంగా ఉంచాలి, చెత్తను సేకరించాలి, డంప్ యార్డ్లలో వేయాలని డంప్ యార్డ్లు కట్టేయడం, శ్మశాన వాటికలు కట్టించడం, రైతు వేదికలు కట్టించడం, అదేవిధంగా 24 గంటల కరెంట్ ఇవ్వడం, మంచినీటి సౌకర్యాన్ని కలిగించడం మిషన్ భగీరథ ద్వారా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. మరి వాటన్నిటిని కూడా వినియోగించుకొని రాబోయే కాలంలో సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా డయేరియా ప్రబలకుండా గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలి. మరి పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి దానికి బాగా దోహదపడతా ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా మరి జాగ్రత్తగా ఉండి ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ కేసీఆర్ గారు ప్రభుత్వం అందిస్తున్న ఫలాలను కూడా పేదవారికి చేరే విధంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందరు సర్పంచులు, ఎంపీటీసీలు కూడా రాబోయే కాలంలో గ్రామాలు బాగా చూసుకోవాలని చెప్పేసి కూడా కోరడం జరుగుతుంది. జై తెలంగాణ.